పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైసీపీ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర మాట్లాడుతూ సాలూరులో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి ప్రారంభోత్సవములు ప్రోటోకాల్ పాటించని అధికారులపై మా ప్రభుత్వం వచ్చాక చర్యలు తప్పవు. శిలా పలకాలపై పేర్లు వేసిన వారందరూ ప్రోటోకాల్కి అర్హులా అధికారులని అడుగుతున్నా. ఉద్దేశపూర్వకంగా మున్సిపాలిటీ పదవీకాలం ముగిసిన తరువాత ప్రారంభోత్సవం చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆక్సిజన్ లేకుండా అగ్నిమాపక పరికరాలు లేకుండా ఎలా ప్రారంభం చేస్తారు? రోగులు ప్రాణాలతో చెలగాటమా అన్నారు మాజీ వైసీపీ మంత్రి పీడిక రాజన్నదొర. శిలాపలకములో పేర్లు వేసిన వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్కి అర్హులా అని నేను అధికారులను అడుగుతున్నాను. నేను జిల్లా కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓ సబ్ కలెక్టర్ని అడుగుతున్నాను, కలెక్టర్ ఆఫీసులో ఉన్న ప్రోటోకాల్ అధికారిని అడుగుతున్నాను. ఆ శిలాపలకములో పేర్లు వేసిన వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్కి అర్హులా అని అడుగుతున్నాను. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోటోకాల్ లేని వారికి కూడా మీరు పెట్టారు కాబట్టి మీ మీద మేము ఎందుకు చర్య తీసుకోకూడదని అడుగుతున్నాం. మీ మీద మేము ఎందుకు చర్య తీసుకోకూడదు? అప్పుడు ఎందుకు మొన్నటి వరకు ఓపెనింగ్ పెట్టలేదు? వీళ్ళు చైర్పర్సన్ పేరు రాయాలి, వైస్ చైర్పర్సన్ పేరు, మా కౌన్సిలర్ పేరు రాయాలి. అవి పెట్టకూడదని ఉద్దేశంతో దురుద్దేశంతో మనకు చెప్పారు. పోనీ అప్పుడు పూర్తి కాలేదు, ఇప్పుడు పూర్తయింది. ఆక్సిజన్ ఉందా? పోనీ ఫైర్ సేఫ్టీ ఉందా? ఫైర్ సేఫ్టీ లేకుండా ఎలా పెడతారని మొన్న వారం రోజులు కూడా కాలేదు. ఒరిస్సాలోనూ ఎంతమంది చనిపోయారు మీకు తెలుసు. విజయనగరంలో మా ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. చనిపోలేదు కానీ చాలామంది ఇబ్బంది పడ్డారు. రెండు లేకుండా ఎలా ఒప్పించేస్తారు? ఒకటి ప్రాణం ఇచ్చేది, ఇంకొకటి ప్రాణం కాపాడేది. మరి ఇప్పుడు జరగలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేశారు? అప్పుడు ఎందుకు చేయలేదంటే మా కౌన్సిలర్లు, మా చైర్పర్సన్ పేర్లు అయిపడద్దండి. అంత దుర్మార్గమైన ఆలోచన, అంత దుర్మార్గమైన ఆలోచన ఉంటుంది అనమాట. ఆమె చెప్పారు ఎక్కడి నుంచి రిఫర్ చేస్తే ఒప్పుకోను. ఆమె వచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే పార్టిసిపెంట్ కేసు రిఫర్ అయింది. చూడండి, ఎక్కడి నుంచి రిఫర్ చేస్తే ఒప్పుకొని డాక్టర్లకు చెప్పారే. మరి పార్టిసిపెంట్ కేసు ఆమె వచ్చిన 5 నిమిషాలుగా 10 నిమిషాలు అరగంటకు రిఫర్ అయింది. అదే రోజు రిఫర్ అయింది కేసు. మరి దీని సంగతి ఏమిటి? ఏ విధంగా అబద్ధాలు ఆడతారు మంత్రి చెప్పడానికి నిదర్శనలు మీకు ఆధారాలతో చూపిస్తాను. నేను అంతకుముందు ఏం చెప్పాను? అందరూ డాక్టర్లు, లోకేష్ బొంజిదేవ్ కూడా నన్ను, బొంజిదేవ్ కావచ్చు, నేను కావచ్చు, సంజయ్ రెడ్డి గారు, లోకేష్ గారు కావచ్చు, అందరం కూడా అంతకుముందు నా భార్య హాస్పిటల్ అడ్మిట్ చేశాను, నేను అడ్మిట్ అయ్యాను. అంటే ఏ విధంగా అబద్ధాలు ఆడారని చెప్పడానికి. అందువల్ల ప్రోటోకాల్లో ఏ అధికారి అయితే అర్హత